నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ ఉద్యోగుల నివాస సముదాయ నిర్మాణానికి కేంద్రం ఆమోదం. హర్షం వ్యక్తం చేసిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. తెనాలలో మున్సిపల్ సిబ్బంది తీరుపై మంత్రి నాదెండ్ల సీరియస్. పనిచేయడం ఇష్టం లేకపోతే సెలవుపై వెళ్లిపోవాలంటూ వార్నింగ్. నెమ్మదిగా కొనసాగుతున్న శంకర్లాస్ ఆర్ఓబి నిర్మాణ పనులు. ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు. రాజధాని అమరావతికి కేంద్రం పెద్ద శుభవార్త తెలిపిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 2 భారీ టవర్లలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటవుతాయని పేర్కొన్నారు. అలాగే కేంద్రం నుంచి ఎక్కువగా నిధులను సాధించుకుంటూ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవడంలో కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పెమ్మసాని వివరించారు. సో ఈ డిజైన్స్ కూడా చాలా అద్భుతంగా మోడర్న్ గా ఉన్నాయి. ఇవి 2 కలిపి దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఈరోజు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు. అయితే ఇది 2 సంవత్సరాలు పట్టింది మాకు, ఎందుకంటే ఇది అర్బన్ మినిస్టర్ ఖట్టర్ గారిని 2025లో మనం కలిసి అక్కడి నుంచి అప్రూవల్ తీసుకున్నాం. తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు సహకరించి వారు అప్రూవ్ చేశారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ బోర్డుకు వెళ్లాల్సి వచ్చింది. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ బోర్డులో అనేక క్వైరీస్ ఉంటే మళ్ళీ వెనక్కి రావటం, మళ్ళీ మినిస్ట్రీ ద్వారా వెళ్ళటం, తర్వాత ఆఖరిగా ఇవన్నీ క్లియర్ చేసుకొని పిఎంఓకి వెళ్ళటం, తర్వాత క్యాబినెట్కి వెళ్ళటం. క్యాబినెట్కి వెళ్ళిన తర్వాత మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని పర్సూ చేయటం, ఇలా అనేక రకాల. తెనాల్లోని తూర్పు కాలువ కట్ట రోడ్డును మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా పరిశీలించారు. 2 రోజుల క్రితం కాలువలో పూడికితీత పనులు చేపట్టిన సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వ్యర్థాలను తొలగించాలని ఆదేశించినప్పటికీ అవి అలాగే ఉండటాన్ని గమనించి మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్థాలు పూర్తిగా తొలగించే వరకు తాను అక్కడి నుంచి కదిలేదే లేదంటూ రోడ్డు పక్కనే బైఠాయించారు. చెత్త తొలగింపునకు టెండర్ పిలుస్తామని అధికారులు చెప్పగా జేసీబీలు, ట్రాక్టర్లతో చేయాల్సిన చిన్న పనులకు కూడా టెండర్లు అవసరమా అని ప్రశ్నించారు. పని చేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని అధికారులను హెచ్చరించారు. అధికారులు సమావేశంలో ఉన్నారని చెప్పడంతో వారందరినీ ఘటనా స్థలానికే రప్పించాలని ఆదేశించారు. గత ప్రభుత్వం అధికారులను అసమర్థులుగా మార్చిందని, అదే తీరు ఇప్పటికీ కొనసాగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వ్యర్థాల తొలగింపు పనులను స్వయంగా పర్యవేక్షించారు. నీకు ఒక బాధ్యత ఉంది, ఏం చేశారు మీరు? 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి పట్టించుకోరు అసలు. అవన్నీ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అది టెండర్ పిలుస్తాను, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు దేని టెండర్ పిలుస్తారు? లిఫ్ట్ చేయండి టెండర్ పిలుస్తారా? మాట్లాడాను సార్. ఎవరు చెప్పేది టెండర్ పిలవాలని దాన్ని లిఫ్ట్ చేయడానికి? మన ఓన్ రిసోర్సెస్ తోటి మన ట్రాక్టర్లు మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తుంటారు. దాని టెండర్ ఏంటి దానికి? ఎట్లా? ఎక్కడైనా విన్నామా ఇది? మన ట్రాక్టరు మన జేసీబీ మనం లిఫ్ట్ చేస్తుంది, దానికి టెండర్ ఏంటి? మధ్యాహ్నం కాదు, ఇప్పుడు కావాలి నాకు. ఇక్కడే కూర్చుంటాను. ఇక్కడే కూర్చుంటాను. ఇప్పుడు వస్తే మళ్ళీ ఇంకో 4 రోజులు దాకా 2 నెలల దాకా వస్తాడే అనుకోని అంత తేలిక అయిపోయింది వాళ్ళకి. గవర్నమెంట్ అన్న లేదు అసలు. 5 సంవత్సరాలు మిమ్మల్ని ఇట్లా చేసేసింది. ఆ గవర్నమెంట్లో నేర్చుకుంది ఏంటంటే మీరు ఇది అలవాటు అయిపోయింది మీకు, మంచిగా కూర్చుని పడుకోవడం. శంకర్లాస్ బ్రిడ్జి లేకపోవడంతో నగరంలో విపరీతమైన ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నామని, త్వరగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం
చేపట్టారు. అయితే నగరవాసులు పడుతున్న ట్రాఫిక్ కష్టాలను గమనించిన మంత్రి పెమ్మసాని 2027 జులై కల్లా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ ఆశించిన స్థాయిలో నిర్మాణం పనులు జరగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరానికి నడిబొడ్డున ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి మీదుగా ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉంటాయి. అలాంటిది బ్రిడ్జి లేకపోవడం వల్ల డొంక రోడ్లోని 3 వంతెనలు కంకరగుంట ఆర్యూపీ ద్వారా వాహనదారులు ప్రయాణం చేయాల్సి ఉంది. దీంతో ఉదయం సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే త్వరగా శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ ఈరోజు శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ దశలో చాలా ఆలస్యం అవుతుంది. దీనివల్ల ట్రాఫిక్ మొత్తం డైవర్ట్ చేసి వెళ్ళటం వల్ల నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు వాహనదారులు ఎదుర్కొంటున్నారు. చాలా తొందరగా అవుతుందని చెప్పి ఆ రోజు ఎంపీ గారు చెప్పడం జరిగింది. కానీ పనులు చూస్తే నడకలు నడుస్తున్నాయి. కాబట్టి గుంటూరు ప్రజలంతా కోరుకుంటుంది వెంటనే శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేసి ప్రజల కష్టాలు తీర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. కానీ ప్రజలందరూ కోరుకుంటుంది ఏంటంటే త్వరితగతిన పూర్తి అవ్వాలని కోరుకుంటున్నారు. ఈ బ్రిడ్జి పూర్తయితే గుంటూరు 1, గుంటూరు 2, వెస్ట్ గుంటూరు ఆర్ ఈస్ట్ గుంటూరు ఏదైనా కానీ బాగా పెరిగిపోయినాయి. నగరం బాగా విశాలమైంది, పెరిగిపోయింది. ప్రజలు పెరిగారు, వాహనాలు పెరిగాయి, వీళ్ళందరికీ సౌకర్యం పెరుగుతుంది. అలాగే అమరావతి వైపు వెళ్ళాలన్నా కానీ, రాజధాని అమరావతి ప్రాంతంకి వెళ్ళాలన్నా కానీ, అటువైపు వాళ్ళు ఇటు రావాలన్నా కానీ అందరికీ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎంత త్వరగా చర్యలు తీసుకొని ఎంత తొందరగా పూర్తి చేయగలిగితే ఈ ప్రాజెక్ట్ని ప్రజలకు అంత మేలు జరుగుతుంది. విపత్కర పరిస్థితులను కూడా వైసీపీ శవ రాజకీయాల కోసం వాడుకోవడం దుర్మార్గమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. జగన్ హయాంలో 30% పడిపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని కూటమి ప్రభుత్వం వచ్చాక 95% పెంచామని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు చొరవతోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచిపోయిందనే విషయం ప్రజలకు తెలుసునన్న మంత్రి జగన్ చెప్పే అబద్దాలను నమ్మే స్థితిలో లేరన్నారు. గత ప్రభుత్వ పాలనలో కేవలం 30% మాత్రమే స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్లో ఉంది. ఇప్పుడు 95% ఆపరేషన్స్కి వచ్చిందంటే ఖచ్చితంగా ఈ ఇచ్చినటువంటి ఈ ఫండ్ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి 440 కోట్లు పూర్తిగా దాన్ని యూటిలైజ్ చేసి దాన్ని ఆపరేషన్స్ తీసుకురావడానికి పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పుకోవడానికి నేను ఎటువంటి సందేహం లేదు. మరి అలాగే ఈరోజు చూసుకుంటే 6 లక్షల టన్నులు ఈరోజు ఉత్పత్తిలో కూడా వెళ్ళిపోయింది ప్లాంట్. అంటే ఖచ్చితంగా ఈ ఫండ్ అంతా కూడా ఇట్లే ఇవ్వబట్టే ఈరోజు స్టీల్ ప్లాంట్ మళ్ళీ రివైవ్ అయిందని సంగతి నేను చెప్పుకుంటున్నాను. మరి అలాగే ఎల్జీ పాలిమర్స్కి ₹1 కోటి ఇచ్చామని చెప్పడం జరిగింది. ₹1 కోటి అనేది ఆయన ఎల్జీ పాలిమర్స్ అనేది చాలా పెద్ద యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్లో చాలా విషాదమైనటువంటి సిచ్యువేషన్. వచ్చినటువంటి ఎల్జీ పాలిమర్స్లో వచ్చినటువంటి గ్యాస్ వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎన్నో కుటుంబాలు అనారోగ్య పాలయ్యారు. మరి అలాగే చనిపోయినటువంటి వ్యక్తుల్లో కూడా 12 మంది చనిపోయారు. సామాజిక న్యాయం, సమగ్ర సాధికారత దిశగా చారిత్రాత్మక అడుగులతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో డోలా బాల వీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడారు. సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలను శాశ్వతంగా తొలగించాలంటే విద్య, నైపుణ్యం, ఉపాధి అంశాలను సమగ్రంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు మధ్యలో చదువును ఆపేయకుండా కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వ వ్యవస్థలోనే అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామన్నారు. ముఖ్యంగా మా ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎస్సీల్లో సామాజిక అంతరాలను తొలగించడం కోసం వర్గీకరణను కూడా చేపట్టడం, చట్టబద్ధ కలిగించడం కూడా జరిగిందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాని తర్వాతనే ఉద్యోగాల్లో డిఎస్సి లాంటి వాటి కూడా మేము ముందుకెళ్ళడం కూడా జరిగిందని కూడా మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు 94లో ముందు తీసుకొచ్చినటువంటి దాన్ని ఈరోజు మళ్ళీ కూడా మేము చేపట్టడం కూడా జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, ఎస్సీలకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధుల్ని ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువగా ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా పోయిన సంవత్సరం 3 నోడల్ ఏజెన్సీ మీటింగ్లు కండక్ట్ చేసి ఏదైనా డిపార్ట్మెంట్స్లో ఖర్చు పెట్టకుండా ఉన్నట్టయితే వాళ్ళు అలర్ట్ చేసుకుంటూ అది ముందుకు తీసుకెళ్లే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. దీన్ని ఇంత ముందుతో పోల్చుకుంటే 2025-26లో 20,243 కోట్లని, 26-27లో 20,644 కోట్ల రూపాయలని ఎస్సీ సప్లాన్ కింద కేటాయించడం జరిగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారు. దేశంలో అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా పనిచేసి జవహర్లాల్ నెహ్రూను బీట్ చేశారు. ఈ మేరకు దేశంలో సుభిక్షమైన పరిపాలన సాగాలని ఆకాంక్షిస్తూ గుంటూరులో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. కొత్తపేటలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో బీజేపీ నేతలు విశేష పూజలు జరిపారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోరుతూ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు శనక్కాయల రాధామాధవి, జూపూడి రంగరాజు, చెరుకూరి తిరుపతిరావు, నాగమల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారని చెప్పారు. 12 సంవత్సరాల పాటు సమర్థవంతమైన పరిపాలన అందించి దేశాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తున్నారని చెప్పారు. నరేంద్ర మోడీ నాయకత్వం మరికొన్ని ఏళ్ల పాటు కొనసాగాలని ఆకాంక్షించారు. బీజేపీ పరిపాలనతోనే అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఇలాంటి ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న కంట్రీని ఆయన ఒక డెడికేషన్తో, ఒక కమిట్మెంట్తో, ఎంతో నిస్వార్థంగా ఆయన, మనందరికీ తెలుసు, మన రామాయణంలో మనం చూసాం హనుమంతుడు ఎలా అయితే రాముడికి సేవ చేశాడో, ఆయన గుండెల్లో ఎప్పుడు కూడా రాముడిని, సీతని నిలబెట్టుకున్నాడో, అలాగే మన నరేంద్ర మోదీ గారు కూడా ఆయన గుండెల్లో భారతదేశాన్ని, భారతీయ అందరినీ గుండెల్లో పెట్టుకుని ఆయన ఒక మనిషి కాదు, ఒక చోట కాదు, ఒక ఏజ్ కాదు, అందరినీ కూడా ఆయన గుర్తుపెట్టుకుని ఎలాంటి అవకాశాలు, ఎలాంటి అవసరాలు వాళ్ళకు ఉన్నాయో మనం అన్ని సంక్షేమ పథకాలు చూస్తున్నాం. అది ద్రోణ్ దీదీయే కానివ్వండి, స్వచ్ఛ భారత్లో అబౌట్ 4.3 crores బెనిఫిషియరీస్ని చూడండి, లేకపోతే మేక్ ఇన్ ఇండియా, ఇలాంటి ఎన్నో పథకాల గురించి చెప్పుకుంటూ వెళ్తే రోజంతా కూడా సరిపోదు. బాలాజీనగర్ 5వ లైన్ ఎక్స్టెన్షన్ చివర్లో హైటెన్షన్ వైర్ల కోసం స్తంభాలు ఏర్పాటు చేయడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. 20 అడుగుల రోడ్లో ఇప్పటికే రోడ్డుకు ఒకవైపు హైటెన్షన్ కరెంటు వైర్లు ఉన్నాయని, రోడ్డుకు మరోవైపు కూడా ఇలాగే ఏర్పాటు చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. హైటెన్షన్ వైర్ల కారణంగా ఏమైనా ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీస్తున్నారు. తమ లైన్ కు వెనుక భాగంలో రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఫ్లాట్లు అమ్ముడు పోకపోవడంతో విద్యుత్ శాఖ అధికారులతో కుమ్మక్కై తమ లైన్లకు వైర్లు మార్చే కుట్రలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అంటే మా వెనక ఉన్న అతను వాళ్ళ ఫ్లాట్లు అమ్మడం పోవట్లేదని చెప్పని ఆ హైటెన్షన్ వైర్లు ఇటు ముందు మాకు ఇబ్బంది కలిగేటట్లు మాకు పోలీసు అన్ని తీసుకొచ్చి రెడీ చేశారు. కాబట్టి మాకు అలాంటి ఇబ్బంది లేకుండా పోలీసుని వేయకుండా ఏంటి పై వాళ్ళు మామూలు తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అదేమంటే వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి ఆ పోలీసులు మాకు లేకుండా అతను ఉన్న చోట వేరే చోట మున్సిపల్ రోడ్లు ఉంటే వేయించుకోమనండి. ఈ ఆల్రెడీ బిల్లులు కట్టుకున్నారు. రేపు ఈ హైటెన్షన్ వైర్లు వర్షాలు పడ్డా కానీ చాలా సౌండ్లు, నైట్ పూట సౌండ్లు వస్తాయి. దానికి ఇబ్బంది కాకుండా మాకు చేయగానే మేము మాట్లాడుతున్నామండి. అది 5వ లైన్ చివర ఈ యొక్క ప్లేసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లేసుల్లో ఆల్రెడీ మునుముందుగా ఉన్న ఉత్తరం వైపు పోల్స్ వేసి ఉన్నాయి. ప్లేసులు వెనకమాల హైటెన్షన్ వైర్లు ఉన్నాయి. ఆ హైటెన్షన్ వైర్లు తీసుకొచ్చి 20 అడుగుల రోడ్లో ఒకే పోల్ వైపు ఉన్నవి వెస్ట్ వైపు కూడా మళ్ళీ వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు 2వ స్టేర్ 3వ స్టేర్ వేసుకొని ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి ఆ హైటెన్షన్ వైర్లు వేయటం వల్ల పైన ఇంట్లో బట్టలు ఆరేసుకోవడానికి కానీ, ఇంట్లో పిల్లలు ఏదైనా ఆడుకుంటున్నా కూడా ఆ హైటెన్షన్ల వల్ల షాకులు కొట్టే ప్రమాదం ఉందని చెప్పేసి ఇక్కడ వేసే హైటెన్షన్ స్తంభాలని వేయకూడదని కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఆ ప్లాట్లో ఉన్నటువంటి హైటెన్షన్ వైర్లు వాళ్ళ ప్లాట్లో నుంచి తొలగించుకోవడానికి మా వైపు వేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అలా వేయటం వల్ల ఉత్తర మాకు చాలా ఇబ్బంది. కనుక వీటిని వేయకుండా ఆపాల్సిందిగా వాళ్ళు ఏదైనా కావాలనుకుంటే కనుక వేరే మార్గం చూసుకోమని చెప్పండి. అది ఎందుకంటే ఆల్రెడీ హైటెన్షన్ వైర్లు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు ఒక లైన్లో ఉన్నాయి, ఇంకా 2వ లైన్లో కూడా వీటిని ఇంకో హైటెన్షన్ వైర్లు ఏర్పాటు చేశారంటే అవి మాకు ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది. ఒకటి కాదు, ఇంకొక ఫ్లోర్ వేసుకోవాలంటే ఎంత ఇబ్బందో మీరు ఆలోచించండి. ఇంకో ఎదురుగా కూడా స్తంభాలు వేస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి కానీ, పని చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాలు పడే టైంలో ఇప్పుడున్న వైర్లతోనే ఇబ్బందిగా ఉంది. మళ్ళీ ఇంకో వైర్లు వేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇది 20 అడుగుల రోడ్డు. 20 అడుగుల రోడ్లో 2 వైపులా లైన్లు వేయటం అనేది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించుకొని వైర్లు ఆ ప్రయత్నాన్ని ఆపేస్తే బాగుండిద్ది. మేమైతే ఇక్కడ వేయనీయకుండా ఉండటానికే ప్రయత్నిస్తాము. వేయటానికి కంపల్సరీ అయితే అబ్జెక్షన్ పెడతాము. ఆల్రెడీ మేము స్తంభాలు లేవని చెప్పి స్థలాలు కొనుక్కొని ఇల్లులు కట్టుకున్నాం.
ఇప్పుడు ఇల్లు అన్ని కట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు వచ్చి స్తంభాలు వేస్తాము అంటే అది కరెక్ట్ కాదు కదా. ఒకసారి ఆలోచించి. ఆల్రెడీ మేము స్థలాలు తీసుకున్నప్పుడు ఇది ఓపెన్ ప్లేసు, హై టెన్షన్ వేరు ఏం లేవు. ఇప్పుడు మేము తీసుకున్న తర్వాత తూర్పు ఫేస్లో ఒక లైన్ హై టెన్షన్ వేరు వేశారు, మళ్ళీ ఎదుట పడమర ఫేస్లో కూడా మళ్ళీ వేయడానికి చూస్తున్నారు. ఇది మా వెనక ముందు వైపు ఉన్న వాళ్ళు ఆ లైన్లో ఉన్న హై టెన్షన్ వైర్లు తొలగించి మా లైన్లో వేయడానికి చూస్తున్నారు. అది మేము దానికి వేయడానికి ఒప్పుకోవట్లేదు. దాని మీద ఏఈ గారు కూడా చర్య తీసుకోవాలి. ఆల్రెడీ ఒకటి ఉంది హై టెన్షన్ వైరు, మళ్ళీ ఒకటి వేస్తున్నారు, దాన్ని మేము ఒప్పుకోవట్లేదు. దానికి మేము ఏఈ గారికి తెలియజేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో నిరాదరణకు గురైన దివ్యాంగులకు హిజ్రాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కసుకుర్తి హనుమంతరావు తెలిపారు. ఓబుల్నాయుడుపాలెంలో నివాసముంటున్న హిజ్రాలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలంటూ ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకు వెళ్తుందన్నారు. దానిలో భాగంగానే అనువైన చోట దివ్యాంగులకు నివేశన స్థలాలు మంజూరు చేయాలని, హిజ్రాల నివాస ప్రాంతంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ను కోరడం జరిగిందని ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిజ్రాల అధ్యక్షురాలు శివమ్మ, దివ్యాంగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. నేను ఎవరైతే ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ విచారించి ఆ భూమికి ఎలాంటి అనుమతులు ఉంటాయి, ఏం కావాల్సి వస్తాయో చూసి త్వరగా వారికి వెరిఫికేషన్ చేసి మేము చట్టంలో ఉన్న ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఉపయోగపడే విధంగా తప్పనిసరిగా వాళ్ళకి నివేశ స్థలాలు ఇస్తానని చెప్పేసి ఎంఆర్ఓ గారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా గుంటూరు పట్టణంలో కొన్ని సంవత్సరాల నుంచి పాపం ఈ మన శివమ్మ గారి ఆధ్వర్యంలో అట్లానే శివప్రసాద్ ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో అనేక సార్లు రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. కనీస బాధ్యతగా వ్యవహరించాల్సిన గత ప్రభుత్వంలో వ్యక్తులు కూడా వీళ్ళని చిన్నచూపు చూసి వీళ్ళని కనీస బాధ్యత వ్యవస్థల కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత వీళ్ళకి పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఒక మహోత్తరమైన కార్యక్రమం గుంటూరు పశ్చిమ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఉమెన్స్ డీమ్డ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ కోసం స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించింది. గుంటూరు అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాలలో కౌన్సిలింగ్ ప్రక్రియ జరిగింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గుళ్లపల్లి శ్రీనివాసరావు అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రాచీన విద్యను కూడా విద్యార్థులకు అందించాలనే సంకల్పంతో యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. తమ వద్ద విద్యను అభ్యసించిన విద్యార్థులు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారని చెప్పారు. తమ వద్ద బీఎస్సీ, బీఈడీ, బీబీఏ, బీసీఏ, బీకాం, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ వంటి ఇతర కోర్సులు కూడా ఉన్నాయని చెప్పారు. హిందూ ఫార్మసీ కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు, బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్షుడు కోనూరి సతీష్ శర్మ, హిందూ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. శాకాహార భోజనం ఉంది, సురక్షితమైనటువంటి విద్యార్థులకి సురక్షితమైన స్థానం. అక్కడ ఎటువంటి గొడవలు ఏమీ ఘర్షణలు జరిగే అవకాశం లేదు. ఆడపిల్లలకైతే మరీ ముఖ్యంగా చాలా సురక్షితమైన ప్రాంతము. ఈ మధ్య మేము అన్ని చోట్ల తిరుగుతున్నప్పుడు మమ్మల్ని పేరెంట్స్ అడిగేటువంటి ప్రధానమైన ప్రశ్న ఏంటంటే పిల్లలు సురక్షితంగా ఉంటారా అనేటువంటి మిగిలిన విషయాల కంటే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాగే ప్లేస్మెంట్స్ కూడా మంచిగా ప్లేస్మెంట్స్ ఉన్నాయి. 90% ప్లేస్మెంట్స్ ఉన్నాయి అందరికీ. ఒక 10% మాత్రం హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తూ ఉంటారు. స్వామివారి పర్యవేక్షణలోను, తర్వాత మెడ్రాస్ ఐఐటి వారి సలహాలతోనూ, మణిపాల్ యూనివర్సిటీ వారి సలహాలతోనూ అక్కడ కోర్సులన్నీ ప్రారంభించడం, మార్చడం జరుగుతూ ఉంటుంది. అమరావతి పెరేడ్ గ్రౌండ్స్ లో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో ఉత్సాహంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి పాల్గొని కేక్ కట్ చేసి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన హీరో బాలకృష్ణ అని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఎంతో చురుకైన పాత్ర పోషిస్తూ అందరి అభిమానాన్ని పొందుతున్నారని చెప్పారు. బాలకృష్ణ భవిష్యత్తులో మరిన్ని కీలక పదవులు అధిరోహించి ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు.
ఆయనకి ఒక్క భారతదేశం కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్న ఒక గొప్ప నటుడు అని చెప్పుకోవచ్చు. నటుడు అనే కంటే కూడా ఒక గొప్ప మంచి మనసున్న వ్యక్తిగా కూడా మనందరికీ సమాజంలో ఆయన సుపరిచితులు. ఆయనతో వెళ్ళి 4 నిమిషాలు మాట్లాడితే చాలు ఎక్కడ లేని ఉత్తేజం, ఉత్సాహం ప్రతి ఒక్కరిలో కూడా నిండుతుంది. అంతటి గొప్ప వ్యక్తి. మరి ఈ రోజు ఆయనతో అసెంబ్లీలో కూడా ఒక సహచర ఎమ్మెల్యేగా ఆయనకి ఉండడం, ఎంతో సోదర భావంతో ప్రతి ఒక్కరిని ఆయన పలకరించడం అనేది ఇప్పటికీ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారం, పోలీస్ సేవల మెరుగుదలే లక్ష్యంగా మే 2026 నెల నేర సమీక్షా సమావేశాన్ని ఎస్పీ వకుల్ జిందాల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి చట్ట ప్రకారం వారి ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. కమిషనర్ మయూర్ అశోక్ చంద్రమౌళీశ్వర నగర్, పట్టాభిపురం, కొరటపాడు, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ పట్టాభిపురం ప్రధాన్ రోడ్లోని డిఆర్ఎం ఆఫీస్ రోడ్లో నిర్మాణ వ్యర్థాలు, మట్టి మరియు ఇతర సామాగ్రి పేరుకుపోయి ఉండటాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేసి గతంలో పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇటువంటి వాటిని అరికట్టడంలో సిబ్బంది అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రోడ్లపై నిర్మాణ వ్యర్థాలు పడేయకుండా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన స్థానిక ప్లానింగ్ కార్యదర్శికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని సిటీ ప్లానర్ను ఆదేశించారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ పిలుపు మేరకు అంతర్జాతీయ లెవెల్ క్రాసింగ్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే డివిజన్ అధికారులు మాట్లాడుతూ రైల్వే లెవెల్ క్రాసింగ్ల వద్ద ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలు మరియు ప్రాణ నష్టాన్ని నివారించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 19,000, మోడల్ 18,000. నెంబర్ 5 మినిమం 13,500, మ్యాక్సిమం 18,500, మోడల్ 17,000. 341 రకం మినిమం 15,000, మ్యాక్సిమం 17,500, మోడల్ 17,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 14,000, మ్యాక్సిమం 18,500, మోడల్ 17,500. బడిగి 355 మినిమం 15,000, మ్యాక్సిమం 20,000, మోడల్ 19,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మ్యాక్సిమం 17,500, మోడల్ 16,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మ్యాక్సిమం 17,000, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,000. నెంబర్ 5 మినిమం 16,000, మ్యాక్సిమం 25,300, మోడల్ 24,000. 341 రకం మినిమం 15,500, మ్యాక్సిమం 25,000, మోడల్ 23,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 15,500, మ్యాక్సిమం 21,500, మోడల్ 20,000. బడిగి 355 మినిమం 16,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,000. దేవనారు డెలెక్స్ మినిమం 15,000, మ్యాక్సిమం 24,000, మోడల్ 23,000. ఆర్మూర్ రకం మినిమం 15,000, మ్యాక్సిమం 20,000, మోడల్ 19,000. మిర్చి తాలకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మ్యాక్సిమం 11,000, మోడల్ 10,500. నెంబర్ 5 మినిమం 7,500, మ్యాక్సిమం 10,500, మోడల్ 10,000. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 12,500, మోడల్ 11,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మ్యాక్సిమం 9,800, మోడల్ 9,500. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 11,500, మోడల్ 10,500 రూపాయలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.